హాయ్ అందరికీ నమస్కారం. అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన తీర్మానం చేయటం జరిగింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నిన్న కూటమి మొత్తంగా నిర్ణయం తీసుకున్నారు. దీని మేరకు ఇవాళ ఏ పత్రికలో ఏ రకమైన వెర్షన్స్ వేశారనేది ఒకసారి చూద్దాం. ఈనాళ్ళు చూస్తే జయహో బీసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్, ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. బీసీ సాధికారతకు 5 విధానాల అమలు. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లు వీటికి వీటన్నిటికి కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు. జిల్లా పరిషత్ల సంఖ్య 28కి పెంచనున్నట్టు వెల్లడి. 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు నిన్న. అదేంటంటే, ఒకటి, బీసీలకు 34% రిజర్వేషన్లు. స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, అలాగే కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇట్లా అనమాట. ఆ తర్వాత కార్పొరేటర్లు, మేయర్, వీటన్నింటిలో 34% రిజర్వేషన్లు ఇచ్చేలాగా ఒక నిర్ణయం. రెండవది వచ్చేసి, ఒక 13 జిల్లా పరిషత్తులు ఉంటే వాటిని 28కి పెంచాలి. అంటే వాస్తవానికి ఒక జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 26 జిల్లాలతో పాటుగా 2 పెద్ద జిల్లాలకు సంబంధించిన, ఇప్పుడు అమరావతి కూడా ఒకటి అయింది కదా, వీటికి మొత్తాన్ని కలిపి ఒక 28 జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కీలకమైన నిర్ణయం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే మేయరు, నిన్న కూడా మనం మాట్లాడుకున్న ఒక అనాలిసిస్ చేశాను మనం. మేయర్ అలాగే మున్సిపల్ చైర్మన్, వీటికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలి. పరోక్ష ఎన్నిక ఉండింది ఇంతకుముందు. అంటే మీరు కౌన్సిలర్లు అందరూ కలిసి చైర్పర్సన్ ఎన్నుకోవటం, కార్పొరేటర్లు అందరూ కలిపి మేయర్ని ఎన్నుకోవటం, ఇది ఉన్నది ఇంతకుముందు. ఇప్పుడు ఇట్లా కాదు. ఇప్పుడు నేరుగా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి, మీరు మున్సిపల్ కౌన్సిలర్కి ఒక ఓటు వేస్తారు, చైర్పర్సన్కి ఒక ఓటు వేస్తారు. ఓవరాల్గా ఒక మున్సిపాలిటీ ఉందనుకుందాం. ఉదాహరణకు నెల్లూరు మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్ ఉందనుకుందాం. నెల్లూరు కార్పొరేషన్లో మీకు ఒక ఓటేమో కార్పొరేటర్కి వేస్తారు, ఒక ఓటు మేయర్కి వేస్తారు. అంటే కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారు, ఎన్ని పార్టీల వాళ్ళు గెలిచారనే దానికి సంబంధం లేకుండా మేయర్ ఎన్నిక ప్రత్యక్షంగా ప్రజలే మేయర్ని ఎన్నుకుంటారు. ఈ పద్ధతిని ప్రధానంగా అనుసరిస్తాం ఇక నుంచి అని చెప్తున్నారు. ఇంతకుముందే నేను చెప్పాను, ఇది గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో ఇలాంటిదే ఉండింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పరోక్ష ఎన్నికలకు మార్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికలకు మారుస్తున్నారు. దీంట్లో 2-3 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఒకవేళ కనుక మీకంటే హార్స్ ట్రేడింగ్ అవకాశాలు ఉండవు. ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, 55 సీట్లు 45 సీట్లు ఒకళ్ళకి వచ్చి, 45 సీట్లు ఇంకోళ్ళకి వచ్చి, ఇండిపెండెంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవరికి పూర్తి మెజారిటీ రానప్పుడు హార్స్ ట్రేడింగ్ ఉంటుంది. ఒకడి కార్పొరేటర్ని, ఒకడి కౌన్సిలర్ని ఇంకోటి కొనుక్కోవటం, ఆ రకమైన పద్ధతులు గతంలో జరిగేవి. ఒక అస్థిరత ఉండేది అనమాట. మేయర్ ఊరికే మారిపోతూ ఉండేవాడు, ఒక అస్థిరత ఉండేది. కానీ ఇప్పుడు అస్థిరతకు ఛాన్స్ లేదు. ఇవాళ ఒక స్థిరమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉన్నది. అట్ ద సేమ్ టైం, ఒకవేళ మేయర్ గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అత్యధిక మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇలాంటి చోట్ల మాత్రం ప్రతి నిర్ణయాన్ని ఒక రకంగా అడ్డుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది. దానికి సంబంధించి కొంత మార్పులు, చేర్పులు, సవరణలు చేయగలిగితే, ఇలాంటి ఇబ్బందులు లేకుండా అధిగమించగలిగితే ఇది మంచి పద్ధతి అవుతుంది ప్రత్యక్ష ఎన్నికలు. సరే, ఇదే అంశాన్ని మనం ఆంధ్రజ్యోతిలో ఏమేసారో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వేసింది జయహో బీసీ. ఇక్కడ కూడా సేమ్ టైటిల్, జయహో బీసీ అని పెట్టారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. బీసీల అభ్యున్నతే కూటమి లక్ష్యం. వారికి రిజర్వేషన్ సహా 3 కీలక నిర్ణయాలు. మేయర్లు, చైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు. 34% అంటే అంకెలు కాదు, వారికి ప్రాతినిధ్యం. బీసీలకు 1986లో తొలిసారి ఎన్టీఆర్ 20% కోటా ఇచ్చారు. 1995లో నేను 34% చేశా. 2001, 2006, 2013లోనూ ఇదే కోటా అనుసరించాం. వైసీపీ ప్రభుత్వం దాన్ని 24% కుదించింది. 16,800 మంది బీసీల రాజకీయ అవకాశాలను కాలరాసింది. బీసీ కోటాకు మేము ఆమోదం తెలపగానే కోర్టుల్లో కేసులకు వైసీపీ సిద్ధం. ఇలా చేస్తే చరిత్రహీనులవుతారు సీఎం. హర్షాతిరేకాలతో ఎమ్మెల్యేల ఆమోదం.
చంద్రబాబుకు అభినందనలు, ధన్యవాదాలు. వాస్తవానికి ఇది ఇక్కడ రాసినట్టుగా చంద్రబాబు హయాంలో దాన్ని 34% చేశారు. ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత 24% కుదించారు. ఎందుకు 24% కుదించారంటే కావాలని ఎవరు కూడా ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ బీసీలకు మనం నష్టం చేయాలి, బీసీలకు మనం అన్యాయం చేయాలని అనుకోరు, సహజంగా అనుకోరు. సో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే 50% రిజర్వేషన్లు ఉండటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని 24%కి తగ్గించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇద్దరు కేసు వేశారు. వికాస్ కిషన్ రావు అని, కృష్ణమూర్తి అని ఇద్దరు కేసులు వేశారు. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 50%కి మించరాదు అని. 16% ఆల్రెడీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, 6% మళ్ళీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, 16/6 22% అయింది. ఇకపోతే మళ్ళీ 34%, 22%, 56% అయింది. అంటే 50%కి మించకూడదు రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఉత్తర్వులు. రకరకాల ఇష్యూస్లు, మామూలు రిజర్వేషన్స్లో కూడా సహజంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లో కూడా 30%కి 50%కి మించకూడదు అన్నది ఫార్ములా అనమాట, సుప్రీంకోర్టు చెప్పే అంశం. సో 50% ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవాలని చెప్తారు వాళ్ళు. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మేము 24% కుదించామని చెప్పుకుంటున్నారు. ఒక్కసారి మనము సాక్షి పత్రికలో ఇదే అంశాన్ని ఏ రకంగా పొందుపరిచారనేది ఒకసారి మనం ఏ రకంగా ప్రస్తావించారనేది చూద్దాము. మళ్ళీ మాయోపాయం, రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు, 50%కి మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మొక్కుబడి డ్రామాలు, చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత కోసం ప్రయత్నించాలిగా, బీసీలకు 34% రిజర్వేషన్పై జగన్ జీవో ఇచ్చినా అడ్డుపడింది చంద్రబాబే, టీడీపీ నాయకుడితో కోర్టులో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు పొడిచారు, అయినా జగన్ బీసీల తరపునే ఉండి బ్యాక్ బోన్ క్లాస్గా నిలబడ్డారు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% కంటే అధికంగా ప్రాతినిధ్యం కల్పించారు, 25 మంది మంత్రివర్గంలో 11 మంది బీసీలకు స్థానం ఇచ్చారు. సో బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు, ధర్మాన కృష్ణదాస్కు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన, సిగ్గుండాలండి ఇలా చెప్పుకోవటానికి. అసలు డిప్యూటీ సీఎంలు ఎవరో తెలుసా? డిప్యూటీ సీఎంలకు అసలు విలువ ఉందా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో? ఎట్లా అండి చెప్తారు, ఎట్లా రాస్తారు? మీకు సిగ్గెలా ఉంటుందండి సాక్షి గారు? సో ఎట్లా రాస్తారు ఈ రకంగా? బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు, ధర్మాన కృష్ణదాస్, ఎవరికైనా ఒక డిప్యూటీ సీఎంకి స్థాయికి తగ్గ, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నారా లేదా? మరి డిప్యూటీ సీఎం అంటే అది కదా, వ్యక్తుల్ని బట్టి దానికి ఒక పవర్ వస్తూ ఉంటుంది. మీరు ఎవరినో పప్పెట్లను పెట్టి వాళ్ళకు మేము ఇలా అధికారం ఇచ్చేసాము, వాళ్ళకి డిప్యూటీ సీఎంలు ఇచ్చేసామని ఎక్కడ ప్రగల్భాలు పలుకుతారండి? నాకు అర్థం కాదు. మీరు నిజమైన అధికారాలు ఎక్కడిచ్చారు? మీరు కదా మాయోపాఖ్యం, ఏమంటారు ఏంటిది మాయోపాయం, మీరు కదా మాయోపాయం చేసింది. 5 మందికి మేము ఈ రకంగా ఇచ్చి, ఒక కాపీకి ఇచ్చాము, 2 బీసీలకి ఇచ్చాము, తర్వాత ఎస్సీకి ఇచ్చాము, ఇట్లా చెప్పింది మీరే కదా. అంటే ఇది మాయోపాయం కాదా? సో ఒక్కసారి జనానికి అర్థం కాదనుకుంటే మీరే నష్టపోతారు. సరే, రాజ్యసభకు 4 బీసీలను పంపిన జగన్, నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే గతంలో చిరంజీవి గారు 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. 294లో 100 మంది కంటే 30% పైగా 33% బీసీలకు రిజర్వేషన్గా ఇచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ పార్టీకైనా దమ్ముంటే మీరు 33% రిజర్వేషన్ ఇవ్వండి. 34% ఇచ్చారు కదా ఇప్పుడు. ఈ 34% రిజర్వేషన్ మీరు సాధారణ ఎన్నికల్లో ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉందని మీరు మాట్లాడుతూ ఉంటారు కదా చాలామంది, ఇప్పుడు వాద ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి కదా. మరి చిరంజీవి గారు అప్పుడెప్పుడు 2009 అంటే దాదాపు 2009 అంటే 2019, దాదాపు 16-17 ఏళ్ళు అయింది. 17 ఏళ్ల క్రితమే చిరంజీవి గారు బీసీలకు 34%, 33-34% రిజర్వేషన్ అమలు చేశాడు. ఇది ఎక్కడ? సార్వత్రిక జనరల్ ఎన్నికల్లో అమలు చేశాడు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ పార్టీ అయినా అడుగుతున్నా, ఈవెన్ జనసేన అని అడుగుతున్నా, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే మన వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరైనా కానీ మీకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఇచ్చి చూడండి. ఒక్కసారి ఇచ్చి చూసారా? రిజర్వేషన్ ఇవ్వడం కాదు, రిజర్వేషన్తో సంబంధం లేకుండా మీరు ఇచ్చి అప్పుడు మాట్లాడండి. సో ఊరికే నేనేదో ఇక్కడ 2కి డిప్యూటీ సీఎం ఇచ్చేశాను అని చెప్పుకోవటం కాదు. బీసీలకు కూడా ఎవరికి రాజ్యసభ 4 బీసీలను పంపిన జగన్ ఎంతమంది, ఎవరిని పంపారు రాజ్యసభకు 4 బీసీలను? ఎవరు డబ్బు లేని ఒక నిరుపేదలను ఎవరైనా పంపారా? ఒక్క కృష్ణయ్యను పంపారు. ఎందుకు కృష్ణయ్యను పంపారంటే కృష్ణయ్య బీసీలకు ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి, కృష్ణయ్యను పంపితే బీసీ ఓట్లు వస్తాయి కాబట్టి పంపారు. అంత మరి అన్యాయంగా మీరు అంత అద్భుతంగా చేస్తారని ఎవరు అనుకోరు. సరే, 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఎట్లా? ఓకే,
జగన్ నామినేటెడ్ పదవులు పనుల్లోనూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం, 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు మొత్తం 1,82,750 కోట్ల రూపాయల లబ్ధి. ఇవన్నీ కూడా కక్ అండ్ బుల్ స్టోరీస్. ఇవన్నీ కూడా వాస్తవానికి మనం బీసీలకు అని చెప్తాం, ఎవరో బీసీ కాంట్రాక్టర్ ఉంటారు వాళ్ళకి ఇస్తాం తప్ప నిజమైన బీసీలకు లబ్ధి చేకూరే పని ఎక్కడ చేస్తూ ఉన్నాము? నిజమైన బీసీలకు లబ్ధి చేకూరాలంటే ఇప్పుడు స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్. ఓకే, స్థానిక సంస్థలు అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా నిలబడచ్చు. బీద మస్తాన్ రావుకి బీసీ, ఆయనకు రాజ్యసభ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బీద మస్తాన్ రావు బీసీ కింద బ్యాక్వర్డ్ క్లాసే, కానీ ఆయన హై క్లాసు. ఆయన 100,000 కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. మీకు రాజ్యసభ కోసం 100 కాదు, 200 కాదు, 500 కోట్లు ఇవ్వగలిగిన స్థితిమంతుడు బీద మస్తాన్ రావు. ఆయన బీసీ కోటాలో ఆయనకి పదవి ఇచ్చి నేను బీసీలకు ఇచ్చానని ఎట్లా చెప్పుకుంటారు? ఏ రకంగా అది? అలాగే బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం అనేది ఏ రకంగా బీసీలకు మేలు చేసినట్టు? కాబట్టి ఇవన్నీ కూడా చెప్పద్దు. మీరు 2029 ఎన్నికల్లో బీసీలకు నేను 33% నేను రిజర్వేషను మామూలు ఎన్నికల్లో ఇస్తానని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మీరు ఏం చెప్పినా దానికి అర్థం ఉంటుంది. సో అంటే దాదాపు 175 స్థానాలు ఉన్నాయనుకోండి. 175 స్థానాల్లో 30% అంటే ఒక 50 స్థానాలు ఇవ్వండి బీసీలకు. 50 స్థానాలు ఇచ్చే దమ్ముందా బీసీలకు? లేదు కదా. అటువంటిప్పుడు ఇంకా మాట్లాడద్దు. సో ఇది మొత్తం మీద అయితే ఏం జరుగుతుంది ఇందులో అంటే 2-3 రకాల సమస్యలు ఉన్నాయండి. ఒకటి, బీసీలకు సంబంధించి 24% అనగానే 16,000 మంది పదవులు కోల్పోయారు 24%కి వచ్చేసరికి. అదొకటి. రెండవ అంశము, బీసీలకు సంబంధించి ఇప్పుడు కనుక 34% రిజర్వేషన్ అంటే మరి కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే కేసు వేయిస్తారు డెఫినెట్గా. ఎవరొక్కళ్ళతోటి కేసు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ 50% రిజర్వేషన్లకు మించింది కాబట్టి మళ్ళీ కోర్టులో అడ్డంకులు సృష్టిస్తారు. సో అడ్డంకులు సృష్టించిన తర్వాత మేము ఇచ్చాము, వాళ్ళు అడ్డుకున్నారని చెప్తారు. ప్రజలు చాలా నిశితంగా గమనించాలి. వీటికి సంబంధం లేకుండా వాళ్ళు ఇచ్చారు, ఇది అడ్డుకున్నారు అంటే కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్ వాళ్ళు అడ్డుకున్నా కానీ 34% రిజర్వేషను మీరు సొంతంగా మీ పార్టీలో ఇచ్చి చూపించండి. అది మీరు బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలంటే 34% కాదు, నేను 50% రిజర్వేషన్ ఇస్తాను బీసీలకు అని చెప్పండి. మీరు 50% మందిని నిలబెట్టండి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉందని జనం నమ్ముతారు. అంతేకాని ఈ రకంగా కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసేసుకుంటూ ఈ రకంగా చేస్తే మాత్రం జనం క్షమించరు. జనంలో ఎవరికి కూడా బీసీలకు మేమే అండదండగా ఉంటున్నాం, మేమే బీసీలకు అని చెప్పుకునే హక్కు అర్హత ఎవరికి లేదు. ఇవాళకి నేను చెప్తున్నా, బీసీలకు ఎవరైనా మేలు చేసే ప్రయత్నం చేశారంటే అది చిరంజీవి గారు మాత్రమే.